14 వార్డులు గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం 26 బైన్సాలో ఉన్నాయి. మనకు తెలుసు బైన్సా అనేది చాలా రిలీజియస్గా చాలా సెన్సిటివ్ ఏరియా. అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. చాలా తరచుగా అక్కడ మత కల్లోలు జరుగుతూ ఉంటాయి. చాలా సెన్సిటివ్ ఏరియా. అందుకే అక్కడ పోలీసులు చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఇచ్చిన సర్వేలో కూడా నిజానికి ముందు కాంగ్రెస్కి 4, బీఆర్ఎస్కి 3, బీజేపీకి 3, ఎంఐఎంకి 14 ఇచ్చాము. ఇండిపెండెంట్లు దాదాపు 5 గెలిచే అవకాశం ఉందని మనం ఏదైతే ఆర్టీవీ చెప్పిందో అదే ఫలితాలు వస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ తర్వాత మనం ఇచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ బలం 5 నుంచి 2కు పడిపోవచ్చు, 1 నుంచి 2కు. బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ బలం కూడా పడిపోయే అవకాశం ఉందని చెప్పాము. ఇక్కడ బీజేపీ ముందు 3 అని చెప్పినా కూడా దాదాపు 4 నుంచి 5 వరకు బీజేపీ గెలుస్తుందని చెప్పాము. అదేవిధంగా అక్కడ ఎంఐఎం కూడా 14 వార్డులో గెలిచి బైన్సా మున్సిపాలిటీని కైవసం చేసుకుని చెప్పాను. నిజాన్ని గత ఎన్నికల్లో కూడా బైన్సా అనేది ఎంఐఎం ఖాతాలోనే ఉంది. ఎంఐఎంకి అది పెట్టని కోటలాగా ఉంటుంది బైన్సా. అదేవిధంగా ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ ఇప్పటిదాకా అయితే అక్కడ ఖాతా తెరవకపోవడం చాలా ఆశ్చర్యకరమైంది. మనం ఇచ్చిన రిజల్ట్ కూడా కేవలం కాంగ్రెస్కి 1, బీఆర్ఎస్కి 1, బీజేపీకి 4 నుంచి 5 ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నాం. అయితే మిగతా చూసినప్పుడు కూడా కాంగ్రెస్ అయితే మిగతా ప్రాంతాల్లో తన ఆధిక్యాన్ని చాలా స్పష్టంగా ప్రదర్శిస్తోంది. ఇప్పటిదాకా మన నల్గొండ జిల్లాలో క్లీన్ స్వీప్ దాదాపు 17కి 17 కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళాయని మనం ఏదైతే చెప్తున్నామో అందులో ఇప్పటికే నందికొండ, హాలియా, చిట్యాల, చండూరు, హుజూర్ నగర్, నేరేడు చెర్ల కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద అండ్ ఎల్లారెడ్డి కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. మన కరీంనగర్లో ఇప్పటికీ 13 మున్సిపాలిటీలో 3 చొప్పదండి, మంతని, ధర్మపురి కాంగ్రెస్ విజయం సాధించింది. దీని తర్వాత ఇప్పటికైతే చాలా వార్డుల నంబర్ చూస్తే ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మనోజ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ చాలా పోటాపోటీగా గెలుస్తుంది. అయితే ఇక్కడ వార్డులు గెలవటం వేరు, మున్సిపల్ చైర్పర్సన్ కానీ లేదా కార్పొరేషన్ మేయర్ పదవి గెలుచుకోవటం వేరు. 1-2 వార్డులు తక్కువ వచ్చినా కూడా 1-2 వార్డులు దగ్గరికి వచ్చినా కూడా ప్రతిపక్షానికంటే అధికార పక్షానికి ఆ చైర్మన్ పోస్ట్ కానీ లేదా ఆ మేయర్ పదవిని దక్కించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే చాలా ఇంట్రెస్టింగ్, బీజేపీ మొదటి నుంచి కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్థానాన్ని తను తీసుకోవాలి. ఎప్పుడైతే రాష్ట్రంలో 3వ ప్లేస్లో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ని వెనక్కి నెట్టి 2nd పొజిషన్లోకి రావాలి అనే కలలు కంది. నిజానికి దీనికోసం చాలా కష్టపడ్డారు. ఈ ఎన్నికల కోసం ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తెలంగాణకు వచ్చి ప్రచారం చేశారు. ముఖ్యంగా ఈ ఆదిలాబాద్, మంచిర్యాల ఏరియాల్లో బీజేపీ కోసం ప్రచారం చేశారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా వచ్చి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంటే బీజేపీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ను వెనక్కి నెట్టి 2nd పొజిషన్లోకి రావాలి. కాంగ్రెస్ తర్వాత మేమే ఉండాలి బీజేపీ. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఉపయోగపడుతుందని బీజేపీ అయితే వ్యూహం రచించింది. దానికోసం చాలా పగడ్బందీ ప్లాన్లు చేశారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, అందరూ ఎంపీలు కూడా అటు డీకే అర్ణ కావచ్చు, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, మిగతా రఘునందన్ రావు, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళందరూ కూడా విస్తృతంగా పర్యటించారు. చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయినా కూడా బీజేపీ నిజానికి అనుకున్నంత ఫలితాలతో సాధించలేకపోయింది. తను 2nd ప్లేస్కు రావాలి అనుకున్న బీజేపీ ఆశలైతే ఈసారి నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. చాలా చోట్ల చాలా తక్కువ వార్డులు కూడా గెలుచుకుంటుంది. ఓట్ల సంఖ్య కూడా చాలా తక్కువ వస్తుంది. మనం ముందు చూడాలి. ఇంకా బీజేపీకి బలంగా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా అనుకున్నాం, అక్కడ దాదాపు 3 మున్సిపాలిటీలు బీజేపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. చూడాలి అక్కడ దేవరకద్ర కావచ్చు, మక్తల్ కావచ్చు, ఇంకా మిగతా చోట్ల బీజేపీ కొంత బలంగా ఉంది. మరి బీజేపీ ఈవెన్ ఎక్కడైతే నిజామాబాద్లో కొంత బలంగా ఉందనుకున్నాం, అక్కడ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎంపీ ఉన్నాడు. అయినా కూడా నిజానికి అంత అనుకున్నంత ఫలితాలు అయితే రావటం లేదు మనోజ్. రైట్, యాజ్ ఆఫ్ నౌ రిజల్ట్ సంబంధించి ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఎవరు గెలిచారని అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం మళ్ళీ నేను. సో ఇప్పటివరకు కరీంనగర్కి సంబంధించి ఆదిలాబాద్ చూస్తే క్యాతన్పల్లి మున్సిపాలిటీ మాత్రమే ఇప్పుడు రిజల్ట్ అనౌన్స్ అయింది. ఇందాక మన ప్రతినిధి రవినాయక్ చెప్తున్నట్టుగా ఒక 90 ఏళ్ల మహిళ కూడా ఖానాపూర్ నుంచి గెలుపొందని తెలుస్తోంది బీఆర్ఎస్ తరఫున. ఆ తర్వాత లక్షట్పేట్ దగ్గర ఒక బీజేపీ అభ్యర్థి కంటెస్ట్ చేసిన బీజేపీ అభ్యర్థి నామినేషన్ నుంచి కూడా కొంత అనారోగ్య బారిన పడ్డారు. సో అక్కడ తను కొంత అనారోగ్య బారిన పడిపోయి తను
మరణించినట్టు తెలుస్తోంది. సో కరీంనగర్లో చొప్పదండి మంత్రి కన్ఫర్మ్ అయిపోయాయి. సో తొర్రూరులో ఇందాక ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా విస్తృతంగా పర్యటన చేశారు, అక్కడ ప్రచారం చేశారు. సో 9 మ్యాజిక్ ఫిగర్, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 10. సో తొర్రూరు మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ జెండా ఎగిరింది. డోర్నాకల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరింది. నిజామాబాద్ ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, గడ్డపోతారం బీఆర్ఎస్, కోగిర్ కాంగ్రెస్, చండూరు, చిట్యాల, హలియా, నల్గొండ, నందికొండ కూడా కాంగ్రెస్ గెలుపొందింది. సో అశ్వరావుపేటతో పాటుగా ఇటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా సత్తుపల్లిలో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని తెలుస్తుంది. సార్ మరొక అప్డేట్ సార్, జనగామకు సంబంధించి కొంత ఫలితాలు మారుతున్నాయి. జనగామలో మొత్తం ఉన్న మున్సిపాలిటీల వార్డులు 30. సో ఆ 30 వార్డుల్లో జనగామలో ఇప్పుడు లీడ్ లో కొనసాగుతుంది. 18 వార్డుల్లో కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతోంది. కేవలం 12 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ లీడ్ కొనసాగిస్తోంది. సో కొంత రిజల్ట్స్ ఫైనల్ మారే అవకాశం ఉందా? చూస్తే నిజానికి మన సర్వేలో కూడా చాలా నెక్ టు నెక్ 2 పార్టీల మధ్య కనిపించింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. మనం ఇంతకుముందు మనం ఇచ్చిన సర్వేలో కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 12, బీజేపీ 2, సిపిఎం 2 ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం కూడా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నెక్ టు నెక్, కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 12 లీడ్స్ కొనసాగుతున్నాయి. రిజల్ట్ అనౌన్స్ అవ్వలేదు, బట్ లీడ్స్ కొనసాగుతున్నాయని తెలుస్తుంది. మొత్తం 30 స్థానాల్లో ఖచ్చితంగా ఇక అయితే బీజేపీ కానీ సిపిఎం కానీ ఇండిపెండెంట్లు ఇంకా మిగతా ఎవరి ప్రభావం లేదు. ఉన్న సీట్ల మధ్య 2 బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య డివైడ్ అయిపోతున్నాయి. ముఖ్యంగా మనం 13 చెప్పాము, 13 మించి అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుల కృషి వల్ల ముఖ్యంగా ఇక్కడ అయితే పల్లా రాజేశ్వరరెడ్డి చాలా ట్రై చేశారు, అయినా కూడా కాంగ్రెస్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసింది. 13 మనం ఇచ్చిన సర్వేలో కూడా కాంగ్రెస్కు లీడ్ ఇచ్చాము. కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా 1 సీటు ముందుంటుంది అని చెప్పాము. ఇది ఖచ్చితంగా జనగామ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తుందని చెప్పాము. అదే లీడ్, అదే ట్రెండ్ అయితే ఇప్పుడు కనిపిస్తోంది. కాంగ్రెస్ 18 స్థానాల్లో ఉంది. బహుశా అంతిమ ఫలితం వచ్చేటప్పటికి ఒక సీటు అటు ఇటుగా మారినా కూడా జనగామ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే. మనతో పాటుగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. ప్రభాకర్ రెడ్డి గారు నమస్తే అండి. ఊహించారా ఈ ఫలితాలని? ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఫలితాలను ఊహించారా? ముందుగానే ఊహించినామండి మేము, ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు వాయిస్ వినిపిస్తోందా? తరహాలో ఇప్పుడు 7 కౌంటింగ్ అయినాయి. 7 మేము 6 గెలుచుకున్నాం ఇప్పటి వరకు. అన్నిట్లలో కూడా దాదాపు మంచి మేయర్తో గెలుచుకున్నాం. ఉన్న 6 కూడా దేంట్లో కూడా తక్కువ రాలేదు. ప్రతి వార్డులో కూడా మనం ఫస్ట్ నుంచి మేము లాస్ట్ వరకు కూడా మంచి మేయర్ తోటి గెలుచుకున్నాం. మరి మిగతా ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ఇంకొక మొత్తం 20 వార్డ్స్. 20 వార్డ్స్ లో కూడా అత్యధిక మెజార్టీ మాకే వస్తుందని చెప్పి మరి దీన్ని బట్టి చూస్తే డెఫినెట్ గా మరి మా ఊహలకు అందకుండా ఇంకా ముందుకు పోతామని చెప్పి మేమైతే ఊహించుకుంటున్నాం. డెఫినెట్ గా అదే జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఇదే విధంగా ఉమ్మడి జిల్లాలో కూడా మరి సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, మెదక్లో కావచ్చు, మరి అన్ని మా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా దాదాపు అన్ని మున్సిపాలిటీ కూడా 90% మున్సిపాలిటీలు కూడా కైవసం చేసే దిశలో మరి మేము ముందున్నాం. ఎక్కడైతే పోతాయి అనుకున్న ప్లేస్లలో కూడా మరి ఇవాళ టీఆర్ఎస్ పట్టం కడుతున్నారు. ఇవాళ మా పార్టీ మీద, మా నాయకత్వం మీద, మా కేసీఆర్ గారి మీద పూర్తిగా ప్రజలకు విశ్వాసం ఉంది. మరి గతంలో మరి ఏం చేసినాము, తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందనేది పూర్తిగా ప్రజలు మరి అబ్జర్వేషన్ చేస్తున్నారు. దానికి ఫలితంగానే మరి ఈ మున్సిపల్ ఫలితాలు వస్తున్నాయని చెప్పి మేము పూర్తిగా మరి నమ్ముతున్నాం. డెఫినెట్ గా మరి వచ్చేది కూడా మా ప్రభుత్వమే. మరి దాదాపు మేము అపోజిషన్ లో ఉండి కూడా స్టేట్ లో 50-60% వరకు మున్సిపాలిటీలు మా కైవసం అవుతాయని చెప్పి పూర్తిగా విశ్వాసం ఉంది మాకు. అంటే దుబ్బాకలో కూడా 20 వార్డుల్లో దాదాపు 3-4 వార్డులో టై అవుతోంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య సరిసమాన ఓట్లు వస్తున్నాయి అంటున్నారు. సో బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇచ్చిందా మీకు? ఇంకెక్కడ కాలేదు కదండి. ఇప్పటి వరకు 7 అయినాయి. 7 ఒకటే వచ్చింది బీజేపీకి. మిగతా ఆల్మోస్ట్ 6 అయితే మా దాంట్లోకి వచ్చేసినాయి. 1-2 ఇంకా ఫైనల్ గా దాన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. ఒకటే వార్డు ఏదో డిక్లేర్ చేయలేదు అని చెప్పి అంటున్నారు. మరి పూర్తిగా సమాచారం అయితే నా దగ్గర లేదు. మరి 5 అయితే క్లియర్ చేసిండ్రు. 1 ఏదో మరి దేనికోసం ఆగింది అంటుండ్రు. అది కూడా మరి మాకే మెజార్టీ ఉందని చెప్పి అధికారికంగా ప్రకటన చేయలేదు. అది కూడా వస్తుందని మేము ఊహించుకుంటున్నాం. మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారు ఉన్నారు, ఆయన క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారు, మొత్తం మీ జిల్లాలో, మెదక్ జిల్లాలో